హాయ్ గాయ్స్, మీరు చూస్తున్నారు ఆర్కే కెరీర్ పాయింట్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఈనాటి దినపత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు అయితే చూద్దాము. టెట్కి సంబంధించినటువంటి అప్డేట్స్, అలాగే గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా ఉన్నాయి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూద్దాము. కోడ్ ముగిసిన వెంటనే కొలువుల జాతర, ఉద్యోగాల భర్తీకి కార్యాచరణ సిద్ధం చేసినటువంటి టీజీపీఎస్సీ. వివరాలు చూసినట్లయితే లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభం కానున్నది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయినటువంటి పలు నోటిఫికేషన్ల ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్నటువంటి అభ్యర్థులకు పోస్టింగ్లు ఇవ్వనున్నారు. ధృవపత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 నెలల్లోనే నియామకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. గురుకుల పోలీస్ పరిధిలో నియామకాలు పూర్తి కాగా టీజీపీఎస్సీ పరిధిలో భారీ ఎత్తున పలు నోటిఫికేషన్లకు ఫలితాలు వెల్లడి కానున్నాయి. దాదాపు 13,000కు పైగా పోస్టులకు సంబంధించి తుది ఫలితాల వెల్లడి, ధృవపత్రాల పరిశీలన దశలో ఉన్నాయి. ఇక పరిశీలన పూర్తయిన నోటిఫికేషన్లకు త్వరలో తుది ఫలితాలు ప్రకటించనుంది టీజీపీఎస్సీ. జనరల్ ర్యాంక్ జాబితా వెల్లడైన నోటిఫికేషన్లకు ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసి 2-3 నెలల్లో నియామకాలు పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. ఇక నెక్స్ట్ 9వ తేదీన గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జాము. ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల పత్రాల పరిశీలన పూర్తయింది. తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వ విభాగాల్లో 833 అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టుల తుది కీతో పాటు జీఆర్ఎల్ను కమిషను విడుదల చేసింది. 1:2 నిష్పత్తిలో మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. వ్యవసాయ అధికారుల పోస్టులకు సంబంధించి పరిశీలన ముగిసింది. ఇక వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల జీఆర్ఎల్ కూడా విడుదలైంది. పురపాలక శాఖలో అకౌంటెంట్ పోస్టులకు ధృవీకరణ పత్రాల పరిశీలన ముగిసింది. సాంకేతిక విద్యా విభాగంలోని 247 పాలిటెక్నిక్ లెక్చరర్ల పోస్టులకు కమిషన్ జీఆర్ఎల్ ప్రకటించింది. ఈ పోస్టులకు మెరిట్ జాబితా రూపొందించి పత్రాల పరిశీలన చేయాల్సి ఉంది. ఇంటర్ విద్యా విభాగంలో 1,392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు తుదికి వెల్లడైంది. రవాణా శాఖలో 113 ఏఎంవిఐ పోస్టులకు జూన్లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లోని నియామక ప్రక్రియను వేగంగా పూర్తి చేసి ఫలితాలు ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది. రాష్ట్రంలో 563 గ్రూప్ 1 సర్వీస్ ఉద్యోగాల కోసము ఈ నెల 9న నిర్వహించేటువంటి ప్రిలిమినరీ పరీక్ష కోసం టీజీపీఎస్సీ అధికార యంత్రాంగము ఏర్పాట్లు పూర్తి చేసి ఇప్పటి వరకు టీజీపీఎస్సీలోని నియామకాలకు సంబంధించినటువంటి అన్ని రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి అప్డేట్స్. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 హాల్ టికెట్లు నిన్న 2 గంటలకి రిలీజ్ అయ్యాయి. రాష్ట్రంలో ఈ నెల 9న నిర్వహించనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష హాల్ టికెట్ల డౌన్లోడ్ ప్రక్రియ శనివారం మధ్యాహ్నము 2 గంటల తర్వాత ప్రారంభమైంది. ముందుగా ప్రకటించిన తేదీలోనే ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించడానికి టీజీపీఎస్సీ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. మరోపక్క పరీక్షను వాయిదా వేయాలని దరఖాస్తుదారులు ఇన్ సర్వీస్ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే గ్రూప్ 1 ప్రిలిమ్స్ వాయిదా వేయాలి అంటూ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేయడం జరిగింది. వివరాలు చూద్దాము. నిరుద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వము 9న జరగనున్నటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను నెల రోజుల పాటు వాయిదా వేయాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్ఏఎల్లలో దాదాపు 5,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి 9వ తేదీనే పరీక్ష నిర్వహిస్తున్నారని, అందువల్ల నిరుద్యోగులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే చొరవ తీసుకొని గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను జూలైకి వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి అప్డేట్స్. 12న టెట్ ఫలితాలు. ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించినటువంటి టెట్ ఫలితాలు ఈ నెల 12న విడుదల కానున్నాయి. శనివారం జరిగినటువంటి పరీక్షలకు 83.84% అభ్యర్థులు హాజరైనట్లు టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు. ఇక నెక్స్ట్ అప్డేట్ చూద్దాం. రేపటి నుంచి 10వ తరగతి అడ్వాన్స్డ్ పరీక్షలు. 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 13 వరకు జరగనున్నాయి.
ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు 170 పరీక్ష కేంద్రాల్లో 51,237 విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని ప్రభుత్వము పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు తెలిపారు. ఇక నెక్స్ట్ చూద్దాం. ఈ నెలలోనే టీచర్ల బదిలీలు, పదోన్నతులు. ఎన్నికల కోడ్ ముగియగానే షెడ్యూల్ ప్రకటించే అవకాశము. రాష్ట్రంలో నిలిచిపోయినటువంటి టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ మళ్ళీ మొదలు కానుంది. ముందు పదోన్నతులు కల్పించి ఆ తర్వాత బదిలీలు చేపట్టాలని ప్రభుత్వము భావిస్తుంది. ఎన్నికల కోడ్ ముగియగానే సీఎం రేవంత్ రెడ్డి అనుమతి తీసుకుని షెడ్యూల్ ప్రకటించాలని అధికారులు భావిస్తున్నారు. బదిలీలు, పదోన్నతులు చేపట్టేందుకు అడ్డంకులన్నీ ఇటీవలే తొలగిపోయాయి. ఈ నేపథ్యంలో జూన్లోనే బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని విద్యాశాఖ కసరత్తు చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన ఉద్యోగ వార్తలు. ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే. బాయ్.